ఆయన సంచలన కామెంట్స్ చేస్తున్నారు. మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు అంటున్నారు. మహిళల్ని రేప్ చేసి మానభంగాలు చేసి చంపేస్తున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తున్నారు. సో దీనికి ఆధారం బయటకు రావాలి. మొత్తం పూర్తి మహిళా లోకం మొత్తం కూడా ఈ రోజు భయభ్రాంతిలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ప్రతిపక్షం మాట్లాడుతుంది. సో దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి. ప్రతిపక్షం కాదండి, ప్రతిపక్షం కాదు, విపక్షం కూడా లేకుండా చేశారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మోహన్ గారు ఎవరి గురించి మాట్లాడంటే గత 5 ఏళ్లలో ఏమేమి జరిగాయి వాటి గురించి ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా థ్యాంక్స్ మోహన్ గారు. ఇప్పుడు ఏది హత్యలు అవి ఇవి చేశారంటున్నారు. అవును, అనంతబాబు గారు వాళ్ళ డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేసింది వాళ్లే. తెలీదా? రోజా గారు గాని కొడాల నాని గాని మీడియా ముందుకు వచ్చి ఎవరైనా మాట్లాడారు, ఎవరు మాట్లాడారో వాళ్ళకి తెలుసు. క్లియర్ గా ఎవరేం మాట్లాడారో తెలుసు. మేము ఆ భాష మాట్లాడలేదే. నేను ఆ మాట వాడమంటారా? కొడాల నాని గారు ఆయన ఏం మాట్లాడారు? మొట్టమొదటిసారి మాట్లాడింది ఎవరు ఆ భాష? కొడాల నాని గారు. రోజా గారు ఎలా మాట్లాడారు తెలీదా? వల్లభనేని వంశీ గారు ఏం మాట్లాడారు అసెంబ్లీలో? ఇప్పుడు భారతమ్మ గురించి మాట్లాడారు, అది ఇది అనేసి అంటున్నారే. మరి భువనేశ్వరి గారికి ఏం సంబంధం? ఆవిడ బయటకు వచ్చిన మాట్లాడతారా? వాళ్ళకి సాక్షి పేపర్ ఉంది, మాకు లేదు. మీడియా ఇక్కడే మొదలవుతుంది. వీళ్ళ అబద్ధాలన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. సాక్షి మీడియా సాక్షి పేపర్ పెట్టుకొని వాళ్ళు ప్రచారాలు చేస్తున్నదే వాళ్ళు మళ్ళీ ఇలా చేస్తారు. సోషల్ మీడియా ఏముంది? మా షర్మిల గారిని అన్నారంటే, మీ షర్మిల గారిని ఎవరండి మాట్లాడినది? షర్మిల గారి పుట్టుక గురించి మాట్లాడింది మీ వైసీపీ వాళ్ళు, అది గుర్తు పెట్టుకోండి. వాళ్ళ అమ్మ జగన్ గారి మదర్ గురించి మాట్లాడింది కూడా మీరే, అది తెలీదా? దాని గురించి మాట్లాడరా? ఇప్పుడు ఏమంటారు? హామీల గురించా? ఎవరండి హామీల గురించి మాట్లాడాల్సింది? జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లు హామీలు నెరవేర్చలేకపోయామనేసి కాబట్టి పరదాల చుట్టూ కప్పుకొని మరి వచ్చిండేది ఎవరు? అప్పుడు రావచ్చుగా, అధికారంలో ఉన్నది వాళ్లేగా. ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, ప్రజల్లోకి తిరుగుతున్నాం. పరదాలు కట్టుకుని తిరుగుతున్నావా? ఫాలో అవుతారు. మీ భాష ఎప్పుడైతే ఈ సంస్కృతి తీసుకొచ్చింది ఖచ్చితంగా వైసీపీ పార్టీ. ఇప్పటి వరకు సరే మీ వాళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎప్పుడు ముసి నవ్వులు నవ్వుతారు? ఆయన నవ్వుతారు. బాగా బూతులు మాట్లాడిన వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తారని మీరు చెప్పిన. అవునండి, మేము సారీ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడారు. చాలా సందర్భాల్లో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ విషయం అయితే కోకొల్లలు పవన్ కళ్యాణ్ విషయం. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఎప్పుడైనా సరే ఏ మీడియా ఛానల్లో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడలేదు. మాట్లాడడం వల్ల చాలా మందికి ఎంకరేజ్మెంటే అది. మరి ఇప్పుడు నల్లపరెడ్డి మాట్లాడింది బూతుల కిందకి చూస్తున్నారా? దాన్ని కించపరచని చూస్తున్నారా? దాడులు కాసేపు పక్క పెడదాం సార్, దాడులు పక్క పెడదాం, చట్టం తన పని దాన్ని చేసుకోండి. ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విషయంలో ఉన్నది మాట్లాడారా? అసలు మాట్లాడాల్సిన మాటలు అవి. జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకుంటారా? పార్టీని సస్పెండ్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకుంటారా? పార్టీ పరంగా యాక్షన్ తీసుకుంటారా? ప్రశాంత్ రెడ్డి గారిని ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుతున్నారు? ఆయన అధ్యక్షుడు ఆయన యాక్షన్ తీసుకుంటారా? ఎవరు అధ్యక్షుడు ఎంత తీసుకున్నాడు? మీ అధ్యక్షుడు ఎంత తీసుకున్నాడు? మీ ముఖ్యమంత్రి ఎంత ఇస్తున్నాడు? మీ కుటుంబ నాయకులు ఎంత తీసుకున్నారు? మీరు మాట్లాడిన మాటలు ఏం సమాధానం చెప్తున్నారు? మీరు అన్నింటికీ ఆన్సర్ చెప్పండి, మేము కూడా చెప్తాం. రోజా గారిని ఒక ఎమ్మెల్యే పెందుర్తి ఎమ్మెల్యే అప్పుడు మాజీ ఎమ్మెల్యే మాట్లాడి మాటలు ఒక్కసారి రిపీట్ చేసుకోండి. ఆ రోజు మీరు అధికారం ఉన్నారు సార్, ఆ రోజు అధికారం ఉన్నారు, అరెస్ట్ చేసి లోపలేయాల్సింది. ఆ రోజు అరెస్ట్ చేసి లోపలేస్తే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి ఉండేది కాదు. ఏమన్నాడు? ఆ రోజు అరెస్ట్ చేస్తే ఆ రోజు అధికారంలో మీరున్నారు, చట్టం మీ చేతిలోనే ఉంది. అరెస్ట్ చేస్తే ఈ రోజు ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఉండకపోయేది. దానికి సంబంధించింది మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడి ఇంటరప్ట్ చేయడానికే ఉంటారు వైసీపీ వాళ్ళు. అది క్లియర్. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? ఎనీ మీడియా ఛానల్లో డిబేట్ లో మీరు అబ్జర్వ్ చేయండి. వైసీపీ వాళ్ళు మీరు ఎందుకు ఇలా మాట్లాడంటే, అవునండి మా వాళ్ళు మాట్లాడడం తప్పే అయినా కూడా అని మొదలెడతారు. తప్పే అంటారు, అన్ని చేసేవన్నీ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక నిమిషం
తల్లి మాట్లాడండి. మేము అంతంటే మీరు ఇంత మాట్లాడతారు తల్లి, మీరేం తక్కువ మాట్లాడతారా? మీరు మాట్లాడే మాటలు దేశంలో ప్రపంచంలో విడిచిపోదాం అనిపించదు, దేశాన్ని వదిలిపెట్టిపోదాం అనిపించదు, అంత దారుణంగా మాట్లాడతారు రోజా గారు మాట్లాడిన బూత్ భాషలకి ఆవిడ భాషలో సమాధానం చెప్తే గానీ ఆవిడకి అంటే అట్లా మాట్లాడితే ఆడ మనిషిని మగవాళ్ళు వచ్చి మాట్లాడతారా? మగవాళ్ళు మాట్లాడే చాటాలను ఇప్పుడు ఆయన మాట్లాడేప్పుడు ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడితే కరెక్ట్ అనుకోవాలా? ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడితే కరెక్టే కదా, రోజా గారిని కరెక్ట్ అయితే అది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్, దాని ఎందుకు మాట్లాడతారు మరి? అడిగితే అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే తాతపూడి గారు, చందు తాతపూడి గారు పార్టీ గారిని మాట్లాడితే కరెక్ట్ అయితే మీరు కరెక్ట్ కాదని ఎందుకు అనుకోరా? ఆ రోజు వాళ్ళు మాట్లాడితే, రోజా విషయంలో ఆ రోజు వాళ్ళు మాట్లాడితే ఈ రోజు ఈయన మాట్లాడింది కూడా కరెక్టే అన్నది ఆయన చెప్తున్నటువంటి కామెంట్. ఇందులో బలయ్యేది ఎవరంటే మహిళలు టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి పార్టీలు అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. చందు గారు ఖండిస్తే ఎవరు జరగవు, ఖండించకపోవడం వల్ల జరుగుతున్నాయి, ఎవరికి వాళ్ళు ఖండించుకుంటా పోతే జరగవు, ఎంకరేజ్ చేసుకుంటా పోవడం వల్ల జరుగుతున్నాయి. వాళ్ళు ఒకటి పొరపాటు మాట్లాడితే 50 మంది మాట్లాడతారు. ఆ రోజు మీరు అధికారం ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు ఒకవేళ మాట్లాడితే యాక్షన్ తీసుకొని మీరు కంట్రోల్లో ఉండాల్సింది, మీరు కంట్రోల్లో ఉండాల్సింది. అధికారంలో మీరుండి ప్రతిపక్ష నాయకులు తిరిగితే వాళ్ళని అరెస్ట్ చేయాలి, అధికార పార్టీ నాయకులు తిరిగితే సస్పెండ్ చేయాలి, క్రమశిక్షణలో పెట్టాలి. ఆ క్రమశిక్షణ ఆ రోజు వైసీపీ ఫాలో అయిందా? మీకు అది గుర్తుందో లేదో? అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముసిముసిలో నవ్వుకుంటూ బయటకు విన్నారు, వాళ్ళని మర్చిపోయి మాట్లాడినది మా మీద చెప్తారు.